అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనము ఒక వెరీ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ యంత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సంజీవిని న్యూమరాలజీలో మనం 5 ఆంజనేయ స్వామి అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఇది 4వ ఉపాయం. ఇక్కడ మనం ఈ యంత్రం అనేది చూస్తున్నాం, కానీ ఇక్కడ నేను కవచం అనేది రాశాను. ఇది ఏంటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యంత్రం అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ గుడిలో అనేది ఉంది, ఆ యంత్రంది ఫోటో అనేది ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన మంత్ర అనేది ఏంటి అనేది మీకు తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా శ్రీ నండూరి సార్ వారి ఈ ఎపిసోడ్ అనేది మనం చూడాల్సింది వస్తుంది. యంత్రోదక ఆంజనేయ స్వామి మంత్రం అనేది ఎపిసోడ్ అనేది ఉంది. ఈ ఎపిసోడ్ అనేది మీరు తప్పకుండా చూడండి. ఈ ఎపిసోడ్లో ఈ యంత్రం మనకి ఏ టెంపుల్లో ఉన్నది, ఇంకోటి అది తీసుకొచ్చి మనం లామినేట్ చేసుకొని ఆ ఫోటో అనేది లామినేట్ చేసుకొని, ఇంకోటి ఆ మంత్రం అనేది ఎలా చదవాలో అనేది ఇన్ డీటెయిల్గా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈ యంత్రం ఇంకా మంత్రం గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ మంత్రాన్ని కవచం అని చెప్పాను. ఆ కవచం అనేది ఏంటో అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము చాలా వరకు మనకి ఎన్నో కష్టాలు అనేది ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయట వెళ్ళినాం అనుకోండి, మనం వచ్చేదాకా చాలామందికి మన గురించి దిగులు అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ మంత్రాన్ని, దాంతోపాటు ఈ యంత్రాన్ని మనము ఉపయోగిస్తూ ఆ మంత్రం చదువుతూ ఈ మంత్రం మనకి కవచంగా ఎలా ఉండాలనేది ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీరు ఏం చేయాలంటే ఆ ఫోటోని తెచ్చుకొని లామినేట్ చేసుకొని మీ ఇంట పూజా గదిలో ఉంచుకోండి. ఆ తర్వాత ఈ యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని చదవాలి. మీరు ఒక 5 కిస్మిస్ అనేది తీసుకోవాలి. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్షలు. మీరు ఇది చదివేటప్పుడు, ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ప్రతి ఒక్క ఆ ఎండు ద్రాక్ష అనేది తీసుకొని, అంటే కిస్మిస్ని తీసుకొని మీ మనసు దగ్గర పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు కళ్ళు మూసుకొని భక్తిగా చదవండి. అది ఎలా అంటే, ఇప్పుడు నా చేతిలో కిస్మిస్ అనేది ఉందనుకోండి, నేను ఇలా రోజు నేను ఏదైతే చేస్తున్నానో నాకు వచ్చిన ఫలితం అనేది మీకు నేను చెప్తున్నాను. మీరు ఇలా పెట్టి మనసు దగ్గర పెట్టుకొని ఆ మంత్రం అనేది మీరు పఠించండి. ఎలా అంటే, నమామి దూతం రామస్య సుగదంచ సుభద్రువం పీనవిత్త మహాబాహో సర్వశత్రు నివారణం నానారత్న సమాక్త కుండలాది విరాజితం సర్వదాభీష్టదాతారం సతాం వేదురవాహవే వాసినం చక్రదీదశ్చ దక్షిణో గిరో సదా తుంగాంబోధి తరంగస్య వాతేన పరిశోభితే నానాదేశగతే సద్భిః సేవ్యమానం నువప్తమై ధూపదీప నైవేద్య పంచగాదేతు శక్తితః అని ఈ మంత్రాన్ని మీ ప్రతి ఒక్క కిస్మిస్ మీద మీరు పఠిస్తూ ఆంజనేయ స్వామికి నైవేద్యంలాగా పెట్టండి. అంటే 5 కిస్మిస్లు మీరు పెట్టండి. ఆ తర్వాత మీరు ఇంట్లో నుంచి నెక్స్ట్ డే ఏం చేయండి అంటే, పొద్దున్న లేవగానే మళ్ళీ మీరు పూజ ప్రారంభించేటప్పుడు ఈ 5 కిస్మిస్లు మీరు తినేసి మీరు దాన్ని రీప్లేస్ చేయండి. మళ్ళీ ఆయనకి 5 నైవేద్యం లాగా పెట్టండి. మీరు తినడం వల్ల ఆ నైవేద్యం అనేది మీకు ప్రసాదంలాగా ఉండి ఆ రోజంతా మీకు రక్షణ అనేది ఉంటుంది. ఇది మీరు డైలీ ప్రాసెస్. అంటే మీరు ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు ఇది చేయండి, లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రసాదంగా ఇవ్వచ్చు. ఇలా మీరు రోజు చేస్తే మీకు తప్పకుండా ఈ యంత్రంలో ఉన్న బలం, ఈ మంత్రంలో ఉన్న బలం, మీరు ఇచ్చే ఆ ప్రసాదంలో చేకూరి మీకు సర్వదా ఆంజనేయ స్వామి రక్షణ అనేది తప్పకుండా ఉంటుంది. ఇది ఒక కవచంలాగా వాడి చూడండి. మీకు తప్పకుండా మీకు అన్ని విధాలుగా మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేది ఉంటుంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో లాస్ట్ అద్భుతమైన ఉపాయం ఏందో మనం తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీకొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.